హలో అండి. మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో అయితే పాతకాలం నాటి స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి. ఇది మన నానమ్మలు, అమ్మమ్మలు అప్పట్లో చేసుకునేవారు. ఇప్పుడు ఆ స్వీట్ రెసిపీని నేను చేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. గోధుమ పిండి కానీ, మైదా కానీ ఏదైనా తీసుకోవచ్చండి. దాంట్లోకి ఒక పావు కప్ అంత సన్నని రవ్వని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత ఉప్పు వేసేసుకొని నీళ్ళు వేసుకొని పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇట్లా చూడండి, ఇంత మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పైన ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొనేసి దీన్ని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే మా నాన్నమ్మ గారు చేసేవారండి. మా నాన్నమ్మ గారి తర్వాత మా అమ్మ చిన్న చిన్న పండుగ అకేషన్స్ ఏవైనా ఉంటే ఇంట్లో చేసి పెట్టేదన్నమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పని వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లోకి 1 కప్ అంతా బెల్లం వేసుకుంటున్నాను. ఒకవేళ స్వీటు తక్కువ తినేవాళ్ళైతే నీళ్ళు ఇంకొన్ని ఎక్కువ పోసుకోవచ్చు. మాకైతే కొంచెం స్వీట్ ఎక్కువే తింటాం కాబట్టి నేను 1 కప్పు బెల్లంకి 1 కప్పు నీళ్ళు వేసుకొనేసి ఇట్లా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. పాక రావాల్సిన పని లేదండి, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని పూరికి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. పూరీలు వత్తుకొని ఇట్లా పూరీల్ని వేయించుకుంటున్నాను. కొంచెం పైన అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కకు తీసేస్తున్నాను. ఇవైతే పాలోళిగలు అంటారు కదా, మేమైతే స్వీట్ పూరి అనే అంటాము. మా పిల్లలకైతే అదే అలవాటైపోయింది, స్వీట్ పూరి అని అలవాటైపోయింది. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇంకొక పూరీని వేసుకొని కాల్చుకుంటున్నాను. అట్లే అన్ని పూరీల్ని కూడా వేయించుకున్నాను. ఇట్లా అన్ని పూరీల్ని వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూద్దామండి. మనం ముందుగా పాకం చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లా ఒక బౌల్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. మనకి బెల్లంలోన ఏమైనా డస్ట్ అట్లాంటివి ఉంటే ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటే పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాకంలోకి తురుముకొన్న ఎండు కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను. దీనికి కొలతలు అవి ఏమి ఉండవండి, ఊరికే అందాజుగా వేసుకోవడమే. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుమును అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. మన ఇష్టము, కొబ్బరి పప్పుల పొడి అనేది మనకి టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. అట్లే ఒక 2 టేబుల్ స్పూన్లంతా పప్పుల పొడిని వేసుకుంటున్నాను. పుట్నాలు ఉంటాయి కదా, అవి మిక్సీకి వేసుకునేసి ఆ పప్పుల పొడిని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అన్ని గసగసాలని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పప్పుల పొడి ఈ పాకంలోకి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 3 యాలక్కుల్ని పొడి చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ అని పాలని వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది పాలోళిక కదండి, అందుకే పాలు వేసుకోవాలి దీంట్లోకి. ఈ పాలు వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత చేసి పెట్టుకున్న పూరీల్ని దీంట్లోకి వేసుకొని 2 సైడ్లు డిప్ చేసుకుంటే సరిపోతుంది.
ఇట్లా పూరీలు వేసుకొని ఒక్కొక్క నిమిషం పాటు ఈ పాకంలో వదిలేసి రెండు పక్కన ఒక్కొక్క నిమిషం తిప్పేసుకుంటే ఈ పాకంనంతా పూరీలు పీల్చుకుంటాయి. అంతేనండి, ఈజీగా టేస్టీగా మన పాలోళిగలు అయితే రెడీ అయిపోతాయి. ఇది పాతకాలం నాటి స్వీట్ అండి. మన అమ్మమ్మలు నానమ్మలు చేసేవారనమాట. మీలో ఎంతమందికి అయితే ఈ పాలోళిగ తెలుసో నాకు కామెంట్లో పెట్టండి. అంతేనండి, ఇట్లే అన్ని పూరీలు రెండు సైడ్లు పాకంలోన నానపెట్టుకొని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇవైతే మా అమ్మగారు చిన్న చిన్న పండగలకి ఈ పాలోళిగని చేసి పెట్టేవారు. చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమేనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.